ఈ రీజన్ తోనే ప్రతి వ్యక్తి కుండలిని హ్మ్. యాక్టివేషన్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడు కాదు, కొన్ని వేల హ్మ్. సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అవును. దాని ప్రయత్నాలు చేస్తూ ఆ స్థాయిలో హ్మ్. వాళ్ళ వాళ్ళ తరాల్లో వాళ్ళ వాళ్ళ మేధస్సుకు తగ్గట్టుగా హ్మ్. వాళ్ళ వాళ్ళ తరాల్లో ఆ యాక్టివేషన్ మెథడ్స్ ని కుప్పలు హ్మ్. తెప్పలుగా ప్రచారం చేశారు. హ్మ్. హిందూ మతంలోనే కాదు, క్రైస్తవ మతంలోనే కాదు, మహమ్మదీయ మతంలోనే కాదు, జైన, సిక్కు ఏ మతంలోనైనా సరే ఈ కుండలిని యాక్టివేషన్ మెథడ్స్ ఉంటాయి. హ్మ్. ముస్లిమ్స్ వజ్రాసనంలో చేసే ప్రేయర్లో కుండలిని యాక్టివేషన్ మెథడ్స్ ఉంటాయి. హ్మ్. క్రిస్టియన్స్ యొక్క సిలువని ధారణ చేయడంలో కుండలిని యాక్టివేషన్ మెథడ్స్ ఉంటాయి. హ్మ్. హిందువులు చేసేటటువంటి యోగా, హిందువులు చేసేటటువంటి మంత్ర, హిందువులు చేసే సూర్య నమస్కారాలు. మంత్ర, హిందువులు చేసేటటువంటి ఆచార సంప్రదాయాల్లో కుండలిని యాక్టివేటెడ్ మెథడ్స్ ఉంటాయి. హ్మ్. అర్థమవుతుందమ్మా. సో హ్మ్. మతంతో సంబంధం లేకుండా క్రియాయోగాకి సంబంధించినటువంటి అంశాలు అన్ని హ్మ్. మతాలలోనూ అన్ని దేశ చరిత్రల్లోనూ ఉంటాయి. హ్మ్. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మనకి సరైన గురువు కావాలి. హ్మ్. పుస్తకాలు చూసి చదివి చెప్పే గురువు కాదు. వాడికి సమకాలీనంగా ఉండే వ్యవస్థల పట్ల అవగాహన ఉండాలి. హ్మ్. అలాగే సమకాలీనంగా ఉండేటటువంటి ప్రజల యొక్క జీవన విధానంలో వచ్చేటటువంటి మార్పుల్ని కూడా గమనించగలిగి ఉండాలి. హ్మ్. సామాజిక బాధ్యత ఉండాలి ఆ గురువుకి. హ్మ్. ఏదైతే పూర్వీకులు చెప్పారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ హ్మ్. గా నోట్లో పెట్టేసేసుకొని బయటకు చెప్పే వ్యక్తిలా ఉండకూడదు వాడు. హ్మ్. అవసరమైతే వాడు చెప్పేటటువంటి అంశాలు, కుండలినికి సంబంధించిన అంశాలు వాడి మీద ప్రయోగం చేసి వాడు దాని యొక్క తీవ్రతను అనుభవించి ఇది పర్ఫెక్ట్‌గా, హ్మ్. ఇది స్వేచ్ఛ కలిగింది, ఇది హ్మ్. స్వచ్ఛమైనది, ఇది రక్షింపగలదు, ఇది శ్రేయస్సున్నది అని 100కి 100 సార్లు తను యుక్తిగాను, శాస్త్ర ప్రమాణాలతోనూ దాన్ని శోధించి ఓకే. ఇది ప్రమాదరహితం. ఇది ప్రజలకు హ్మ్. అందించొచ్చు అని 100కి 100 సార్లు దాన్ని శోధించి హ్మ్. చెప్పగలిగే సాధకుడై ఉండాలి. హ్మ్. అర్థమవుతుంది. అది గూడా చెప్పగలిగే వ్యక్తి, ఆ చెప్పే విషయాలు గూడా, ఆ ఎదుటి వ్యక్తి స్థాయికి తగ్గవై, ఆ ఎదుటి వ్యక్తి చక్కగా తీసుకోగలిగినవై ఉండేటట్టుగా జాగ్రత్త పడుతూ చెప్పాలి. హ్మ్. ఇన్ని నియమాలు క్రియాయోగికుంది. హ్మ్. సో, క్రియాయోగికి ఇన్ని బాధ్యతలుంటాయి గాబట్టి, ప్రతి వ్యక్తిని హ్మ్. అర్థం జేసుకుంటూ, ప్రతి వ్యక్తిని అవగాహన జేసుకుంటూ, వాడి ఎనర్జీ స్థాయికి తగ్గట్టుగా చెప్పడం అనేదే బాధ్యత. మీకు హ్మ్. కోపం రావచ్చు, నాకు వ్యతిరేకత కలగొచ్చు, నా మీద మీకు వ్యతిరేకత కలిగినా, నేను దానికి మేము దానికి దడము. మీకు మీ హ్మ్. ఎనర్జీ స్థాయికి తగ్గట్టుగా చెప్పడం అనేదే బాధ్యత. హ్మ్. ఇంకో విషయం ఏం చెప్తారు? హ్మ్. ఒకవేళ ఆ సాధకుడు హ్మ్. గురువుకి వ్యతిరేక అయ్యాడనుకోండి, హ్మ్. రకరకాల కారణాలుంటాయి. హ్మ్. నేను ప్రొటెక్షన్ తీసుకుంటానని కొంతమంది, లేదా నేను హ్మ్. కేర్‌లెస్‌గా ఉంటానని కొంతమంది, ఏదో విధంగా వ్యతిరేక హ్మ్. అయ్యారు. ఆ వ్యతిరేక దృష్టి ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పకూడదు. హ్మ్. వాళ్ళ వ్యతిరేక దృష్టి తీసేయాలి. పలానా, పలానా కారణాల హ్మ్. వల్ల నేను మీ దగ్గర దృష్టి పెట్టలేకపోయాను, శ్రద్ధ వహించలేకపోయాను. హ్మ్. పలానా, పలానా అంశాలున్నాయి. హ్మ్. చెప్పుకోవాలి. హ్మ్. హ్మ్. అలా చెప్పుకున్నప్పుడు వినగలిగేటటువంటి వ్యవస్థ ఉన్నా సరే అతనికి చెప్పొచ్చు. అర్థం హ్మ్. చేసుకునే వ్యక్తులకి. అర్థం చేసుకునే వ్యక్తులు ఇక్కడ వదిలేసేయాలి. గురువుకి గురువుకి శిష్యుడికి మధ్య పాజిటివ్ వాతావరణం అట్మాస్ఫియర్ 100% ఉండాలి. పాజిటివ్ వాతావరణం ఉండాలి. ఆ. 100% ఎందుకు అంటే, పాజిటివ్ వాతావరణం ఎందుకు ఉండాలి అంటే, తను హ్మ్. ఆ సాధకుడి కోసం కష్టపడుతుంటాడిక్కడ. తనని అర్థం హ్మ్. జేసుకోవాలి. అతని కుండలిని వ్యవస్థ ఎలా ఉంది? అతని ప్రాణశక్తి ఎలా ఉంది? హ్మ్. విశ్వశక్తి ఎలా ఉంది? మీకు తెలుసు మీరు హ్మ్. మాట్లాడేటప్పుడు మిమ్మల్ని నేను 100 రకాలుగా గమనిస్తా. హ్మ్. మీ గురించి మీకు తెలియని విషయాలను గూడా నేను గమనిస్తా. హ్మ్. అవి గూడా మీకు స్ఫురింపజేస్తే మీ సాధన ఇంకా బాగా హ్మ్. శ్రేయస్కరంగా ఉంటుందని 100కి రకరకాలుగా మిమ్మల్ని గమనించుకుంటూ మిమ్మల్ని ముందుకు హ్మ్. తీసుకెళ్ళే ప్రయత్నం జేస్తాం. ఇది క్రియా హ్మ్. యోగికి ఉండేటటువంటి బాధ్యత. ఇంత హ్మ్. బాధ్యతని నెత్తి మీద పెట్టుకొని, బుర్రలో పెట్టుకొని భరిస్తున్నాడు ఆ వ్యక్తి అనేది అర్థం చేసుకోలేని వ్యక్తులకి హ్మ్. ఎంత చెప్పినా అనవసరం. హ్మ్. అర్థమవుతుందండి. సో, హ్మ్. క్రియాయోగి బాధ్యత ఇలా ఉంటుంది. అంతేగాని ఏదో హ్మ్. పుస్తకంలో చూసేసాం, ఇట్టా జేసేసుకోండి. హ్మ్. మనం చూస్తున్నాం గదా! రకరకాల హ్మ్. కంప్లెయింట్స్ వీడియోల్లో పెడుతున్నాం. హ్మ్. అలాంటి ధోరణి క్రియాయోగికి ఉండవు, ఉండకూడదు. అట్టాంటి వ్యక్తి హ్మ్. క్రియాయోగి కాడు. హ్మ్. క్రియాయోగి గురువుగా గూడా అతను ఉండడానికి వీల్లేదు. హ్మ్. ఎంతసేపు ప్రజల యొక్క జాగ్రత్త, ప్రజల యొక్క హ్మ్. ఆధ్యాత్మిక శ్రేయస్సు, హ్మ్. ఒక వాళ్ళకి నష్టంగా పుణ్యం కలగకపోయినా పర్వాలేదు. వాళ్ళకి నష్టం కలగకూడదు. ఎటువైపు నుండి నష్టం కలగకూడదు. ఇట్లాంటి హ్మ్. చిన్న సెన్స్ తీసుకుంటూ వాళ్ళకి ఈ క్రియాయోగాకి సంబంధించినటువంటి అన్ని అంశాలని కారణ కార్యాలతో పాటు, యుక్తి హ్మ్. అంశాలతో పాటు, ఆచరణాత్మకతో పాటు
వాళ్ళు ఏ ప్రశ్న ఉమ్, వేస్తే ఆ ప్రశ్నకి సమాధానం చెప్తూ వాళ్ళ చేత ఉమ్, సాధన చేయించాల్సిన బాధ్యత క్రియాయోగికి ఉంటుంది. ఉమ్, సో ఇన్ని బాధ్యతలు తీసుకుంటూ మేము నడుస్తూ ఉమ్, ఉన్నాం. ఉమ్, అర్థమవుతుంది. ఇప్పుడు మీరు దైవం గురించి ఉమ్, అడిగారు. ఉమ్, దైవం అనే కాన్సెప్ట్ మీకు ఎలా ఉంటుందంటే ఉమ్. చూద్దాం, చెప్పుకుందాం.